హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారుగా? యేసయ్య నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న వాగ్దానము, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. అంటే దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము దేవుణ్ణి చూడాలి అంటే ముందు మనం ఏమి కలిగి ఉండాలి అని ఆయనే మనతో నేరుగా చెప్తున్నాడు. మనం ఆయన్ని నేరుగా చూడాలంటే, డైరెక్ట్గా దేవుణ్ణి మనం చూసే భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే, నీకు నాకు శుద్ధిగా ఉండాల్సింది ఏమిటండి? హృదయం. ఎప్పుడైతే నా హృదయం అనేది శుద్ధిగా ఉంటుందో అప్పుడు నేను పరిశుద్ధుడుగా జీవిస్తాం. ఎప్పుడైతే నేను పరిశుద్ధుడుగా జీవించబడుతున్నామో అప్పుడు నేను నేరుగా దేవుణ్ణే చూస్తామని ఆయనే ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడుగా. వస్తున్న సందర్భంలో మనం ఎంతవరకు మన హృదయాన్ని శుద్ధిగా ఉంచగలుగుతున్నాం, ఎంతవరకు మన జీవితాన్ని శుద్ధిగా ఉంచుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఏదో ఒక సందర్భంలో మన హృదయంలో ఏవో చెడ్డ తలంపులు కలుగుతున్నవి, ఇతరుల మీద ద్వేషం పగ కలుగుతున్నది, హృదయంలో అనేక మాటలతోటి అనేక ఆలోచనలతోటి వేరుగా జీవిస్తున్నాము కదా. మనం అలాంటి సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట అంటే, ముందుగా మీరు నన్ను చూడాలని ఆశపడితే మీ హృదయంలో ఏవైతే అనుకుంటున్నారో, ఏవైతే ఊహించుకుంటున్నారో, మీరు ఏ ఆలోచనలు అయితే భద్రపరిచి ఉంచారో వాటి ముందుని తీసివేసి ప్యూర్గా తెల్లని కాగితం వలె మీ హృదయాన్ని తయారు చేసుకోండి. ఎప్పుడైతే నీ హృదయం తెల్లని కాగితం వలె ఉంటుందో దాని మీద ఏదైనా రాయొచ్చు కదండి. తెల్ల కాగితం మీద మనం ఏదైనా రాయొచ్చు. అలాగే ఎప్పుడైతే హృదయం అనే నీ కాగితాన్ని తెల్లగా ఉంచుతావో ఆనాడు దేవుడు అనే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుతావు. ఆ హృదయంతో నేరుగా నువ్వు దేవుణ్ణి చూస్తావని వాక్యం చెప్తుందండి. మనం దేవుణ్ణి చూసే భాగ్యాన్ని పొందుకోవాలని ఎంతమంది ఉంది మనకి ఈరోజు? అలాగ ఆశపడిన ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు తెలియజేస్తున్న మాట, మన హృదయంలో ఉన్న ఏవైతే ఉందో తీసివేయండి. ఇతరుల మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి కలగాలంటే ముందు మన హృదయంలో ఉన్న చెడ్డ తలంపులు తీసేయాలి. 1. 2, ఇతరుల పట్ల మన హృదయంలోనే మంచి భావన కలిగి ఉండాలి. 3, అవసరములో ఆపదలో ఉన్న వారికి సాయం చేసి గుణం కలిగి ఉండాలండి. ఈ 3 ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నీకు నాకు తెలియకుండా మన హృదయము శుద్ధిగా ఉన్నట్లండి. మీ అందరికీ తెలుసు కదండి, పెట్రోల్ ముందు దాని స్థితి ఎలాగుంటుందండి? పెట్రోల్ ముందు స్థితి ముడి చమురు మట్టితో వస్తుంది కదండి. ఆ ముడి చమురుని మనం నేరుగా వాడగలమండి? అది ఉపయోగం లేదుగా. కానీ అది చమురు శుద్ధి కర్మాగారాల్లో దాన్ని శుద్ధి చేస్తారుగా. ఆ మట్టిని దానిలో నుండి వేరు చేసి ఆయిల్ వేరుపరుస్తున్నారుగా. అలాగే వేరుపరిచిన తర్వాతే కదా అది పెట్రోల్గా డీజిల్గా ఉపయోగపడుతుంది. మనం వాహనాల్లో వాడబడుతున్నాం. మరి ముడి చమురుగానే ఉండిపోతే అది మనకు ఉపయోగపడుతుందా? లేదు కదా. ఎలాగైతే దాన్ని శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్ ఆయిల్గా మార్చిన తర్వాత మనం వాడబడుతున్నామో ముడి చమురుగా లేని విలువ ఆయిల్కే కదండి ఉంది. మరి అలాంటప్పుడు నేనుగా వ్యర్థముగా ఆలోచనలతో జీవిస్తే నేను దేవునిని చూడగలుగుతామండి? ఎలాగైతే బ్యారెల్ చమురుని ఆయిల్గా శుద్ధి చేస్తున్నారో ముడి సరుకుని, అలాగే నా హృదయాన్ని నేను శుద్ధి చేయగలిగినప్పుడేనండి దేవుని చూడగలుగుతాం. ఎలాగైతే శుద్ధి చేయబడిన పెట్రోల్ బండ్లకు వాడబడుతుందో అలాగే నేను శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతామని ఈరోజు దేవుడు వాగ్దానం సెలవిస్తుంది దైవజనమ. కాబట్టి మనం అందరం ఇంతవరకు ఏమేమి ఉన్నామో ఏమై ఉన్నామో మనందరికీ తెలుసు. ఇకపై అలాంటి మన హృదయంలో ఏ తలంపులు అయితే ఉన్నాయో మనకి తెలుసు, ఏ ఆలోచనలు మన హృదయంలో నిండి ఉందో మనకు తెలుసు. ఎందుకంటే ఓ వాక్యం చెప్తుంది, హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. కాబట్టి నోరు తన స్వతంగా మాట్లాడదు. మన హృదయంలో ఏదైతే భద్రపరచబడి ఉంటుందో అదే మాటల రూపంలో బయటకు వస్తుందని తెలియజేస్తుంది. కాబట్టి నా హృదయాన్ని ఇప్పటికప్పుడు సరిచేసుకుందాం, కాపాడుకుందాం, దాన్ని కాచుకుందాం, ప్రతిరోజు పరిశీలన చేసుకుందాం. ఏవైనా చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు హృదయంలో భద్రపరిచి ఉంటే వాటిని తీసివేద్దాం, హృదయాన్ని శుద్ధిగా మార్చుకుందాం. ఆ రోజు హృదయాన్ని శుద్ధిపరచబడిన ఆ క్షణమున నేను దేవుణ్ణి చూడగలుగుతామండి. ఆమేన్. ఎవరైతే ఈరోజు నేను దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాను కాబట్టి నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటానని చెప్పిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.